అండి నేను మీకు ఎట్టయినా ఈ రోజు మరొక బ్యూటిఫుల్ మెమో ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను కరీంనగర్ నుంచి సిర్పూర్ టౌన్ వెళ్లే మెమో ట్రైన్ లో ఉన్నాను. మన మెమో ట్రైన్ సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం కరీంనగర్ నుంచి సిర్పూర్ టౌన్ వెళ్లే మెమో ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి మనం వీడియో అయితే స్టార్ట్ చేసాము. కరీంనగర్ నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. బై బాయ్ కరీంనగర్. ఈ ట్రైన్ జర్నీ నేను కరీంనగర్ నుంచి స్టార్ట్ చేశాను. ట్రైన్ జర్నీ కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసిన ఇంట్రో అనేది ట్రైన్ లో వేస్తున్నాను. నాకు స్టేషన్ నుంచి ఇంట్రో ఇవ్వడం అయితే కుదరలేదు, కనీసం స్టేషన్ చూపించడానికి కూడా కుదరలేదు. సో ఏంటంటే ఉదయం నేను బోధన్ నుంచి కరీంనగర్ వచ్చే మెమో ట్రైన్ లో ట్రావెల్ చేసుకుని వచ్చాను. ట్రైన్ ఆల్రెడీ అప్పటికి లేట్ అయిపోయింది. నేను గబగబా వెళ్ళి టికెట్ తెచ్చుకునే లోపు ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది అనమాట. ఇదిగోండి, ఇదే మన టికెట్. కరీంనగర్ నుంచి సిర్పూర్ టౌన్ వరకు 143 కిలోమీటర్లకి 35 రూపాయలు అయితే తీసుకున్నారు. ఆర్డినరీ ఛార్జెస్ అనమాట. ఇక మన ట్రైన్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 6772 కరీంనగర్ నుంచి సిర్పూర్ టౌన్ వెళ్లే మెమో ట్రైన్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి ఉదయం 11 గంటల 35 నిమిషాలకు సిర్పూర్ టౌన్ చేరుకుంటుంది. టోటల్ గా 143 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సమయం 3 గంటల 35 నిమిషాలు. కరీంనగర్ కి సిర్పూర్ టౌన్ కి మధ్యలో ఈ ట్రైన్ 12 హాల్ రైల్వే స్టేషన్స్ లో ఆగుతుందండి. సిర్పూర్ టౌన్ కరీంనగర్ కలిపి మొత్తం 14 స్టేషన్స్. ఈ సైడ్ అంతా కూడా కోతలు అయిపోయినట్టున్నాయి. దమ్ములకి రెడీ చేస్తున్నారు. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత మొదటి స్టాప్ సుల్తానాబాద్. వెల్కమ్ టు సుల్తానాబాద్. ప్లాట్ఫామ్ ఏం కనిపించట్లేదు. సుల్తానాబాద్ స్టేషన్ లో గూడ్స్ ట్రైన్ తోటి మనకి ఒక క్రాసింగ్ పడింది. ఏంటంటే ఇదంతా కూడా సింగిల్ లైన్ అనమాట. పెద్దపల్లి జంక్షన్ వరకు సింగిల్ లైన్. పెద్దపల్లి జంక్షన్ వెళ్ళిన తర్వాత మనం వరంగల్ నాగ్పూర్ మెయిన్ లైన్ లోకి అయితే ఎంటర్ అవుతాం. ట్విన్ బ్లాక్ లైన్ లోకోమోటివ్ వచ్చింది చూడండి. సుల్తానాబాద్ మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పెద్దపల్లి జంక్షన్. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉందండి. స్టేషన్ లో ప్లాట్ఫామ్స్ అంతా ఏమీ లేవు. సుల్తానాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ప్రస్తుతం మనం 40 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి. పెద్దపల్లి జంక్షన్ అవుటర్ లో మనం మెయిన్ లైన్ లోకి వచ్చామండి. అటు మనకు కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి మనకి వరంగల్ నుంచి నాగ్పూర్ వెళ్ళే మెయిన్ లైన్. మనకి కరీంనగర్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే ఏ ట్రైన్ అన్నా సరే ఇటు పెద్దపల్లి జంక్షన్ కి వెళ్ళి అక్కడ లోకల్ రివర్సల్ చేసుకుని మళ్ళీ ఆ లైన్ నుంచి అయితే వెళ్తుంది అనమాట. అది ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైన్. అటు వరంగల్ వెళ్ళొచ్చు, ఇటు కాజీపేట సికింద్రాబాద్ కూడా వెళ్ళొచ్చు. వ్యాగ్నైన్ లోకోమోటివ్ ఏదో ట్రైన్ వస్తుంది. దీనికోసం ఆపేసేయండి మా ట్రైన్ ని. చాలాసేపు అయిందండి పెద్దపల్లి జంక్షన్ అవుటర్ లో ఆగిపోయాము. 31144 ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అంట. ఇది హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగరా. హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ బండి వెళ్ళిన తర్వాత మన ట్రైన్కి వచ్చిందండి సిగ్నల్. అరగంట ముందుగా వచ్చేసాంలే, ఫోన్లే లేట్ కవర్ అయింది అనుకున్నాం. మళ్ళీ గంట లేట్లోకి వెళ్ళిపోయాం. వెల్కమ్ టు పెద్దపల్లి జంక్షన్. స్టేషన్ కోడ్ PDPL. ఇక్కడికి మనం 1 గంట ఆలస్యంలో ఉన్నాం. అంతా కూడా ట్రాక్ వర్క్ సంబంధించిన మిషనరీ. క్రౌడ్ అంతా ఖాళీ అయిపోయి ఉంటది. దీనికి ముందు వెళ్ళింది కదా సిర్పూర్ ట్రైన్, సేమ్. అర్జెంట్ ఉన్న వాళ్ళందరూ అందులో ఎక్కేస్తారు, ఖాళీ కావాల్సిన అందరూ మా ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్లో ఏం రావట్లేదని పెద్దపల్లి జంక్షన్ వచ్చింది కదా అని చెప్పి వెళ్ళి ఎనర్జీ డ్రింక్ తెచ్చుకున్నాను. తెచ్చుకునే లోపు సైలెంట్గా వెళ్ళిపోయిందండి ముందే భారత. కనీసం చిన్న హార్న్ కూడా కొట్టలేదా. పోనీ ఇదన్నా బాగుందా అంటే బెల్లం పాకం. పెద్దపల్లి జంక్షన్ లో మాకు ఇంకొక ఓవర్టేక్ ఇచ్చాడు.
హైదరాబాద్ న్యూ ఢిల్లీ తెలంగాణ తెలంగాణ ఎక్స్ప్రెస్. ఉదయం 9:42 పెద్దపల్లి జంక్షన్ నుంచి బయలుదేరుతున్నాం. స్టేషన్ మొత్తం రెనోవేషన్ వర్క్ లో ఉంది. ఈ పెద్దపల్లి జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగేది రాఘవాపురంలో. బై బాయ్ పెద్దపల్లి జంక్షన్. వెల్కమ్ టు రాఘవాపురం. రాఘవాపురం. ఈ రాఘవాపురం నుంచి చూస్తున్న రాఘవులు ఎందరో ఉన్నారా? అది అలారం ఇప్పుడు మోగింది. పొద్దున 5 బండి ఎక్కితే 10 మోగింది అలారం. రాఘవాపురం నుంచి బయలుదేరిపోయామండి. తర్వాత స్టాప్ వచ్చేసి రామగుండం. బాయ్ బాయ్ రాఘవాపురం. హజరత్ నిజాముద్దీన్ చెన్నై రాజధాని వెళ్ళిపోతుంది. గాలి గట్టిగా చేస్తుంది. అయ్యో, వెల్కమ్ టు రామగుండం. ఫస్ట్ టైం మన ఛానల్లో రామగుండం రైల్వే స్టేషన్ అయితే చూపిస్తున్నానండి. రామగుండం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది. రామగుండం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RDM. ప్రస్తుతం మనం 1:10 ఆలస్యంలో ఉన్నామండి. రామగుండం తర్వాత మన ట్రైన్ ఆగేది పెద్దంపేటలో. మన ట్రైన్ రెడీ అయింది. ఇండికల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో ఆగస్టు 2019. ఇక్కడ చూసారా, మైండ్ యువర్ హెడ్ అంట. అంటే తలక తగిలిద్దే చూసుకోమని అర్థం. ఆయన అంత పొడిగా ఉన్నారని నాకు తీసుకోవడంగా. ఏంటి ఎప్పుడు పెద్దంపేట వచ్చామా? పక్కనే ఉన్న స్టేషన్లు పెద్దంపేట బోర్డు చూపిందామంటే మాసిపోయింది. సమయం ఉదయం 10:13. పెద్దంపేట నుంచి బయలుదేరే టైం. గోదావరి దాటామంటే మంచిర్యాల వచ్చేసినట్టే. అటు పక్క వాటర్ అని చూపిందాం. మంచికి మారు పేరే ఈ మంచిర్యాల. వెల్కమ్ టు మంచిర్యాల. 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుంది మన ట్రైను. మంచిర్యాలలో క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారండి. స్టేషన్ కోడ్ వచ్చేసి MCI. మంచిర్యాల తర్వాత మన ట్రైన్ ఆగేది రవీంద్ర ఖనిలో.
మందమారి గంట 20 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం. ఇప్పుడు ఒక ట్రైన్ క్రాసింగ్ ఏం చూసారా, అది భగత్ కి కోతి నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళే ట్రైన్. గూడ్స్ ట్రైన్ ప్యారలల్ అవుతుంది. వెల్కమ్ టు బెల్లంపల్లి. బెల్లంపల్లి బోర్డు మిస్సింగ్, ఎక్కడ ఉంది? బెల్లంపల్లి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BPA. 9:30కి రావాల్సిన ట్రైన్ అండి, 10:40కి వచ్చింది. బెల్లంపల్లి స్టేషన్ లో పెయింటింగ్స్ చూసారా, భలే ఉన్నాయా, బాగుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రెచ్నీ రోడ్. స్టేషన్ లోకి వచ్చినప్పుడు బోర్డు అయితే లేదు, వెళ్ళినప్పుడు కనిపించింది బాయ్ బాయ్ బెల్లంపల్లి. ఇదిగోండి మనకు ఆ స్ట్రైట్ లో కనిపిస్తుంది చూసారా, అది నాగ్పూర్ హైవే. అటు వెళ్తే నాగ్పూర్, మరి ఇటు వెళ్తే రెచ్నీ రోడ్ రైల్వే స్టేషన్ కి స్వాగతం సుస్వాగతం. బ్లూ కలర్ ఆటోమొబైల్ క్యారియర్, చాలా రోజులైందని చూసే. గోరఖ్పూర్ చర్లపల్లి సూపర్ ఫాస్ట్. వెల్కమ్ టు ఆసిఫాబాద్ రోడ్. ఇది రోడ్ రైల్వే స్టేషన్. అక్కడ వచ్చింది రోడ్ రైల్వే స్టేషన్. ఊళ్ళో ఎక్కడ ఉన్నాయి? కొర్బా తిరువనంతపురం నార్త్, కొర్బా కొచ్చివెల్లి ట్రైన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్, కాకపోతే స్లోగా వెళ్తుంది. ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్ లో ఇప్పుడే మన ట్రైన్ క్రాసింగ్ పడింది. ఇక్కడ ఒక ఓవర్టేక్ కూడా పడుతుంది. ఇంకెన్ని ఓవర్టేక్లు పడతాయో ఏంటో మన ట్రైన్ కి. ఇప్పుడే 1.5 గంట లేటు. అయ్యి బాబు, దొల్ల కొట్టుకొచ్చేస్తుంది బండి. రాజధాని. సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ కి అవుటర్ లో ఉన్నామండి. జస్ట్ స్టేషన్ లోకి ఎంటర్ అవుతుంది మన ట్రైన్ బాగా లాగ్ అయిపోయింది అలా. వెల్కమ్ టు సిర్పూర్ కాగజ్ నగర్. ప్రస్తుతం 1:37 ఆలస్యంలో మనం సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ కి వచ్చామండి. ఈ ట్రైన్ కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సిర్పూర్ టౌన్. నేనైతే ఎక్కడ దిగేస్తున్నానండి, ఇది దిగిపోయి బయటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తాను. మళ్ళీ ఇదే ట్రైన్ జర్నీ చేయాలి భద్రాచలం రోడ్ వరకు. ఇప్పుడే 1.5 గంట లేట్ లో ఉంది. ఇది ట్రైన్ పట్టుకొని సిర్పూర్ టౌన్ దాకా వెళ్ళామంటే రిటర్న్ జర్నీ కూడా ఈ జర్నీ లాగా అయిపోద్ది మనకి. సిర్పూర్ కాగజ్ నగర్. సో ఓవరాల్ గా ఇదండి మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే నేను ఈ ట్రైన్ జర్నీ చేయలేదు, మీరు చూడలేదు అనుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.